యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయను దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుతున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమును ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దానిని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసినవాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. సంఖ్యాకాండం 19వ అధ్యాయాన్ని ఏమని పిలుస్తారు అంటే హార్ట్ ఆఫ్ ది నంబర్స్ అని పిలుస్తారు. నంబర్స్ అంటే సంఖ్యాకాండం అని, బుక్ ఆఫ్ నంబర్స్ అంటే సంఖ్యాకాండము అని. హార్ట్ ఆఫ్ ది నంబర్స్, సంఖ్యాకాండానికి గుండె. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. లేవియకాండానికి గుండె అంటే లేవియకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండానికి గుండె అంటే 19వ అధ్యాయం. అంటే ఈ అధ్యాయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సంఖ్యాకాండం అర్థమవుతుంది. దేవుని ఉద్దేశం ఏంటి, అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల పట్ల దేవుని ఉద్దేశం ఏంటన్నది ఈ అధ్యాయం చదివితే అర్థమవుతుంది ఒక్క ముక్కలో. లేదా లేవియకాండంలో 16వ అధ్యాయాన్ని మొత్తం చదివినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి ఇశ్రాయేలు పట్ల లేవియకాండాన్ని గూర్చి అన్నది మనకు అర్థమవుతుంది. ఇలా ఒక్కో గ్రంథానికి ఒక్కో ఆయువు పట్టు లాంటి అధ్యాయం ఉంటుంది. మొత్తం క్రొత్త నిబంధన అంతా ఒకే ఒక వచనంలో చెప్పండి, కొత్త నిబంధన అంతా చదివే ఓపిక మాకు లేదండి, ఒకే ఒక ముక్కలో ఒక్క వచనంలో చెప్పేసేయండి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అది మొత్తం క్రొత్త నిబంధన అంతటిని చదవకపోయినా సరే అందులో సారం, దానిని వివరించడమే కొత్త నిబంధన. దానికి పునాది లాంటిదే పాత నిబంధన. దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలా వ్యక్తీకరించాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. ఆ సిలువ యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపరు, ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు నశిస్తారు. మొత్తం కొత్త నిబంధనని ఒక్క మాటలో చెప్పాలంటే అలా ఒక్కో గ్రంథానికి ఒక్కో పత్రికకు ఆయువు పట్టు లాంటి అధ్యాయాలు ఉంటాయి. అలా సంఖ్యాకాండానికి గుండె లాంటి అధ్యాయము 19వ అధ్యాయం. దీన్ని 2 భాగాలుగా మనం విడగొట్టుకుంటున్నాం. ఒకటి పాప పరిహార జలం ఎలా తయారు చేసుకోవాలి అనేది 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. 11 నుండి 22 వరకు పాప పరిహార జలాన్ని ఏ ఏ సందర్భాల్లో
ఎలా ఉపయోగించాలి అనేది మిగిలినటువంటి భాగం. అంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభించాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి ఒక రూట్ మ్యాప్ చెప్పేశాను. 9వ వచనం, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. ఏ జలం అంటే ఇది? పాప పరిహార జలము. 1వ వచనం నుంచి 10వ వచనం వరకు పాప పరిహార జలము అనేది ఎలా తయారు చేస్తారు, తయారీ విధానం. 11 నుండి 22 వరకు ఆ పాప పరిహార జలాన్ని ఏ సందర్భాల్లో ఏ విధానాల్లో వాడాలి, ఎందుకు వాడాలి అనేది 2వ భాగం. ఇప్పుడు తయారీ విధానం. 1వ వచనం, యెహోవా మోషే అహరోనులకు ఎలాగో సెలవిచ్చెను. ఇంతకు ఈ పాప పరిహార జలం అనే దాన్ని తయారీ చేసే విధానాన్ని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. ఇది మోషేనో అహరోనో వారికై వారు తయారు చేస్తున్నది కాదు, ఇది దేవుడు చెబుతున్నాడు ఇలా చేయాలి అని. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి పని. ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఒక మాట చెప్పాలి. వాళ్ళు ఒక పెయ్యను తీసుకుని రావాలంట. పెయ్య అంటే ఏంటి తెలుసా? పెయ్య అంటే మగదా ఆడుదా? పెయ్య అంటే ఆవుకు పుట్టినటువంటి ఆడుబిడ్డ. మగదాన్ని ఏమంటారు? కోడెదూడ అంటారు. ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే కలంకము లేనిది. ఎలా ఉండాలంట అది? కలంకము లేనిది. కలంకం అంటే దాని కాళ్ళు కుంటితనమో, లేకపోతే ముక్కు వంకరో, లేకపోతే గుడ్డుదో నడ్డిదో, ఏదైనా చిరువుడు కలిగిందో, లేకపోతే అవలక్షణం కలిగిందో, 4 కాళ్ళు బదులు 5 కాళ్ళు వచ్చిందో, 2 కన్నుల బదులు 3 కన్నులు వచ్చిందో, ఒక చెవి లోపంగా ఉన్నదో, కలంకం లేనిదంటే దాని శరీరాన్ని మొత్తం పరీక్షించినప్పుడు ఎక్కడ కూడా ఒక లోపం ఉండకూడదు, కలంకం లేనిదిగా ఉండాలి. కలంకం లేనిదియు. నంబర్ 2, మచ్చలేనిదియు. దాని శరీరం మీద ఏమి ఉండకూడదు? మచ్చ ఉండకూడదు. సాధ్యమవుతుందా? ఎక్కడో చోట ఒక మచ్చ వస్తుంది, ఒక బట్ట వస్తుంది కదా, అలా ఒక గీత వస్తుంది. కానీ దానికి ఎక్కడ శరీరంలో మచ్చ ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదంట? మచ్చ ఉండకూడదంట. తరువాత ఎప్పుడును కాడి మోయనిదియునైనా, దాని మీద కాడి ఎత్తి ఉండకూడదు, కాడి మోసి ఉండకూడదు. అంటే వయసులో ఉండాలి. కాడి ఎప్పుడు ఎత్తుతారు? కాడి మోసే వయసు వచ్చినప్పుడు. అంటే వయసులో ఉండాలి. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వయసులో ఉండాలి. కాడి ఎత్తి ఉండకూడదు, మోసి ఉండకూడదు. ఎర్రని పెయ్య ఏ రంగులో ఉండాలంట? ఎర్రగా ఉండాలి. ఎర్రని పెయ్య ఎప్పుడైనా చూసారా? ఎర్రగా అంటే కుంకుమ ఉన్నట్టు ఉంటుందని కదా అర్థం. ఎరుపు రంగులో ఉంటాయి కదా ఎద్దులు అని. అయితే మచ్చలు ఉంటాయి వీటికి. ఈ జెర్సీ ఆవులు ఉంటాయి చూసారా? జెర్సీ కానీ హోల్స్టైన్ కానీ. జెర్సీలో ఉండవు కానీ హోల్స్టైన్లో ఎరుపు ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఎరుపు అంటే ఏదో విచిత్రంగా ఉంటుందని కాదు. ఒక ఎర్రని పెయ్యని, కలంకం లేని దాన్ని, కాడి మోయని దాన్ని, మచ్చ లేని దాన్ని ఇశ్రాయేలీలు వెదికి తీసుకొని రావాలి. ఈ లక్షణాలతో ఉన్నది దొరుకుతుందా? దొరుకుతుంది. కాకపోతే వెదకాలి, వెదికి తీసుకొని రావాలి. కనుక దేవుడు మోషే అహరోనుతో ఏమంటున్నాడు అంటే, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీలు కలంకం లేనిదియు మచ్చలేనిదియు
ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. లేవీకాండం మనం మొత్తం చూసినప్పుడు లేవీకాండంలో అనేకమైన బలి విధానాలు ఉన్నాయి. అక్కడ మగ పొట్టేలు అన్నాడు, ఆడుగొర్రె అన్నాడు, మేకపోతు అన్నాడు, మేక అన్నాడు, కోడెదూడ అన్నాడు, రకరకాలు చెప్పాడు. కానీ రంగు చెప్పలే. ఈ రంగులో ఉండేటువంటి జంతువుని తీసుకుని రండి అని చెప్పలే. మొట్టమొదటిసారిగా రంగు చెప్తున్నాడు ఇక్కడ, ఈ రంగులోనే ఉండాలి అని. ఎందుకు ఆ రంగులోనే అన్నది చూద్దాం. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను. ఎవరికి ఇవ్వాలంట దాన్ని? ప్రధాన యాజకుడైన అహరోను కాదంట, యాజకుడైన ఎలియాజరుకి అప్పగించాలంట. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి, ఒకడు అంటే ఇప్పుడు ఎలియాజరు కాదు, ఎలియాజరు ఇంకో వ్యక్తికి అప్పగించాలి, బయట వ్యక్తికి. ఆ వ్యక్తి దానిని పాలెం వెలుపలికి తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. ఎలియాజరు ఎదుట దానిని వధించాలి. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెం వ్రేలుతో తీసి ప్రత్యక్షము గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. యాజకుడైన ఎలియాజరు ఏం చేస్తాడు అంటే దాని రక్తాన్ని బట్టి దాని రక్తాన్ని పాలెము నుంచి యెహోవా ప్రత్యక్ష గుడారం తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద 7 మార్లు ప్రోక్షిస్తాడు, 7 మార్లు చిమురుతాడు. దాని అర్థం ఏంటంటే ఆ బలి యెహోవా అంగీకరించాడు, యెహోవా సన్నిధికి ఆ రక్తం తీసుకుని రాబడింది అనేటువంటి అర్థం అది. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాన్ని కాల్చాలి. ఎలా కాల్చాలి అంటే దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయను దహింపవలెను. అంటే దాని శరీరంలో ఏది కూడా పడవేసేది లేదు. చివరికి పేడ కూడా మొత్తం దహించేసేయాలి దాన్ని పూర్తిగా. దాని చర్మాన్ని, మాంసాన్ని, దాని రక్తాన్ని, దాని పేడను అంతటినీ దహించాలి పూర్తిగా. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఆ పశువును కాలుస్తూ ఉన్నప్పుడు ఆ పశువుతో పాటు ఆ మంటల్లో వేటిని వేయాలంటే దేవదారు కర్రను. దేవదారు కర్ర అంటే వృక్షాలు అన్నింటిలోకెల్లా అత్యంత బలమైన వృక్షం ఏంటంటే దేవదారు వృక్షం. లెబానోను పర్వతాల మీద పెరిగేటువంటి బలమైనటువంటి వృక్షాలు అవి. ఎంత బలమైన వృక్షాలు అంటే నాలాంటి వ్యక్తులు ఇలా నేను 2 చేతులు చాపితే ఇంకో వ్యక్తి ఆ చివరి నా చేయిని పట్టుకొని 2 చేతులు చాపితే ఆ వ్యక్తి చేతిని ఇంకొక వ్యక్తి 2 చేతులు చాపి పట్టుకుంటే అలా నలుగురు కలిసి ఇలా ఒకరినొకరు పట్టుకుంటే ఎంత వస్తుందో కాండం, అంత కాండం మొదలుంటుంది. లెబానోను పర్వతాల మీద పెరిగేటువంటి దేవదారు వృక్షం అంటే అత్యంత బలమైన వృక్షాలవి. ఈ మంటల్లో కాలుతున్నటువంటి ఆ పశువుతో పాటు దేవదారు కర్రను ఆ మంటలో విసిరివేయాలంట. రెండవదిగా హిస్సోపును ఏం వేయాలంట? హిస్సోపు అనేది ఏంటంటే గుబురు కలిగినటువంటి ఒక చిన్న మొక్క. మనం దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు కుక్క తులసి అంటాం కదా, కుక్క తులసి, లింగ తులసి విన్నారు ఎప్పుడైనా? గుమగుమ వాసన వస్తూ ఉంటుంది. అది ఆ వాసనకి దోమలు రావు కదా, గుబురుగా ఉంటుంది చూసారా? లేదా పత్రి చెట్టు, సబ్జా గింజలు వస్తాయే ఆ చెట్టు గుబురుగా ఉంటుంది కదా, అలా గుబురుగా ఉండేటువంటి ఒక చెట్టు, అది చిన్న పొద లాంటిది. దానిని దేనికి వాడతారు అంటే ఇశ్రాయేలీలు ఒక పొడవాటి కట్టి తీసుకొని ఆ కట్టి చివరిలో ఆ మొక్కని కట్టి బూజు దుడుచుకునే దానికి వాడతారు. మన ఇంట్లో బూజు దుడుచుకునే కట్టి ఉంటుంది చూసారా, చివరిలో గుబురుగా ఉంటే ఇలా తుడుచుకుంటారు కదా బూజు. అలా ఇశ్రాయేలీలు ఆ హిస్సోపు మొక్కని దేనికి వాడతారు అంటే నంబర్ 1 బూజు తుడుచుకోవడానికి, నంబర్ 2 కుష్ఠరోగికి స్నానం చేయించడానికి. ఎందుకంటే కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి వాడి మీద చేయబెట్టి రుద్దు పోసారనుకో, తర్వాత వీడికి ఇంకొకటి పోయాలి, అది అంటువ్యాధి కదా. కాబట్టి కుష్ఠరోగి అలా దూరంలో ఉంటే ఒక కట్టి తీసుకొని దాంతో ఇలా స్నానం చేయిస్తారు. అది ఎవరు? ప్రేమ కలిగిన వాళ్ళు. మిగిలిన వాళ్ళైతే బయట పంపించేస్తారు.
ఇంటిలో బూజు తుడుచుకోవడానికి లేదా కుష్ఠరోగికి స్నానం చేయించడానికి హిస్సోపుని వాడతారు. మొదటగా దేవదారు కర్రను వేయాలంట, రెండవదిగా హిస్సోపును వేయాలంట, మూడవదిగా రక్తవర్ణపు నూలు. నూలు అంటే తెలుసా? ఏంటి నూలు అంటే? దారం కదా నూలు అంటే. రక్తవర్ణపు అంటే అర్థం ఏంటంటే కొన్ని రకాల నత్తలు లాంటి జీవులు ఉంటాయి సముద్రంలో. ఆ జీవుల్ని తీసి వాటిని చంపినప్పుడు రక్తం వస్తుంది కదా, ఆ రక్తంలో దారాన్ని నానబెట్టినప్పుడు ఆ రక్తం దీనికి అంటినప్పుడు రక్తవర్ణపు నూలు అని అంటారు దాన్ని. మామూలుగా దారం ఎలా ఉంటుందంటే తెల్లగాను లేకపోతే గోధుమ రంగులోనూ ఉంటుంది. ఆ దారానికి రంగులు ఎలా వస్తాయంటే ఆ రంగులో నానబెట్టడం ద్వారా వస్తాయి. డై అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అలా రక్తవర్ణపు నూలు అంటే కొన్ని జంతువుల రక్తంలో నానబెట్టినటువంటి దారం. ఈ పశువు దహించబడుతూ ఉన్నప్పుడు అందులో ఏమేమి వేయాలంట? దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు వేయాలి. ఈ మొత్తాన్ని దహించినప్పుడు బూడిద వస్తుంది కదా, అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని, ఏ యాజకుడు? ఎలియాజరు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసిన తర్వాత, శిరస్నానం అంటే తలస్నానం చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. శిరస్నానం చేశాడు, అయినా సరే సాయంకాలం వరకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళకూడదు, కడగా ఉండాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా కూడా దేన్ని తయారు చేయడానికి? పాప పరిహార జలాన్ని తయారు చేయడానికి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కడు కూడా సాయంకాలం వరకు ప్రత్యేకంగా ఉండాలి, స్నానం చేసినా సరే. ఈ కార్యక్రమం అలాంటిది. 8వ వచనం, దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు కూడా స్నానం చేయాలి, బట్టలు ఉదుక్కోవాలి, అయినా సాయంకాలం వరకు ప్రత్యేకంగా ఉండాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ పాప పరిహార జలాన్ని తయారు చేసే విషయంలో ఉన్నారు కాబట్టి. 9వ వచనం, మరియు పవిత్రుడైన ఒకడు, అంటే ఈ కార్యక్రమంలో లేనటువంటి ఒక వ్యక్తి పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి, ఆ భస్మం అంటే బూడిదనంతటిని పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీలు సమాజమునకు దాన్ని భద్రం చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. పవిత్రుడు వచ్చి ఆ బూడిదను పోగు చేశాడు, బూడిదను తగిలాడు కాబట్టి ఆ వ్యక్తి కూడా మరలా అపవిత్రుడైపోయాడు సాయంకాలం దాకా. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు అంటే పాప పరిహార జలాన్ని తయారు చేసే విషయంలో పాల్పంపులు పొందిన వాళ్ళే పాపులైతే, సాయంకాలం వరకు అపవిత్రులైతే, మరి పాపాన్ని చేస్తే మీకు అర్థమవుతుందా? ఇది దేవుడు చెప్పిన కార్యక్రమం. ఈ దేవుడు చెప్పిన కార్యక్రమంలో పాల్పంపులు పొందితేనే సాయంకాలం వరకు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. అంటే ఇక్కడ మీకు ఒక తేడా చెప్పాలి. అపవిత్రత, పాపము అనే 2 పదాలకి చాలామందికి అర్థం తెలియదు. ఇక్కడ అపవిత్రుడు అపవిత్రుడు అని ఉంది కదా, అపవిత్రుడు అంటే టెంపరరీ సిన్. అపవిత్రత అంటే టెంపరరీ సిన్, తాత్కాలిక పాపాన్ని అపవిత్రత అంటారు. సిన్ అంటే పర్మనెంట్. అది ఇక్కడ సాయంకాలం వరకు అని అన్నారు కదా, అంటే సాయంకాలం వరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళకూడదు, సాయంకాలం వరకు మిగిలిన వారితో కలవకూడదు. రేపు తెల్లవారిన తర్వాత స్నానం చేసి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, దేవుని ప్రజలతో కలవచ్చు. సాయంకాలం దాకా ఎడబాటు దేవునితో, దానిని అపవిత్రత, టెంపరరీ సిన్, తాత్కాలికం. ఉదాహరణకి ఒక వ్యక్తికి గాయమైంది, స్రావం వస్తూ ఉంది, అది మానేంత వరకు అపవిత్రుడు, అంటే తాత్కాలికంగా వెళ్ళకూడదు దేవుని సన్నిధికి. లేదా ఒక స్త్రీ కడగా ఉంది, అయిపోయేంత వరకు టెంపరరీ సిన్, అపవిత్రురాలు, అయిపోయిన తర్వాత మరలా వెళ్ళొచ్చు. అయితే ఈ అపవిత్ర స్థితిలో చనిపోతే దేవుని సన్నిధికి వెళ్తాం. అపవిత్ర స్థితిలో చనిపోయినా దేవుని సన్నిధికి వెళ్తాం. అపవిత్రత అన్నది శరీరానికి సంబంధించింది, భౌతికమైంది. ప్రత్యక్ష గుడారం అన్నది భౌతికమైంది. కాబట్టి భౌతికమైన అపవిత్ర స్థితిలో భౌతికమైనటువంటి స్థలానికి వెళ్ళకూడదు,
పాత నిబంధన అన్నది భౌతికమైన భక్తి. పాత నిబంధన అన్నది ఏ భక్తి? భౌతికమైన భక్తి, శరీర సంబంధమైన భక్తి. కాబట్టి వాళ్ళు స్నానం చేయడమో లేకపోతే అర్పించడం ఇవన్నీ కూడా భౌతికంగా ఉంటాయి. కానీ క్రొత్త నిబంధన అన్నది ఆత్మ సంబంధమైన భక్తి. మనోళ్ళు ఏం చేస్తారు అంటే పాత నిబంధన పట్టుకొచ్చి కొత్త నిబంధనలో కలుపుతారు. ఏమ్మా చర్చికి రాలేదంటే అన్న స్నానం చేయలేదన్నా. తల్లి, మనం కొత్త నిబంధనలో ఉన్నాం. ఒకవేళ స్నానం చేయకపోతే మన కాంపౌండ్ చాలా పెద్దది, అక్కడ కూర్చొని వినండి, అట్నుంచి అట్టే వెళ్ళండి. ఈ మైకులో వినపడుతుంది కదా. నిజంగా మనకు లోపల ఉంటే అక్కడ కూర్చోండి, అల్లంత దూరం చెట్టు కింద కూర్చోండి, వినపడుతుంది కదా. లేదా అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకోండి. మనకు లోపల ఉండాలి, నేను స్నానం చేయలేదు, నేను కానుక లేదు నాకు, లేకపోతే రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కొంతమంది అంటారు, అన్న మేము మైలు పడినా చర్చికి రావచ్చు. ఇది ప్రత్యక్ష గుడారం కాదు, కొత్త నిబంధన. అంటు ముట్టు ఇలాంటివి ఏవి కొత్త నిబంధనలో లేవు. అంటే నన్ను చాలామంది ప్రశ్నించారు, మేము రావచ్చా? లక్షణంగా రావచ్చు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆ పాప పరిహార జలాన్ని తయారు చేసే విషయంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కడు కూడా సాయంకాలం వరకు అపవిత్రుడు. అంటే మరి పాపం చేసిన వాడి పరిస్థితి ఏంటి? శాశ్వతంగా దేవునికి దూరం. ఈ పాప పరిహార జలాన్ని తయారు చేసే విషయంలో పాలు పంపులు పొందితేనే సాయంకాలం వరకు అపవిత్రుడు. అయితే వీళ్ళు చేయలే పాపం, అయినా సరే అందులో ఉన్నారు కాబట్టి అపవిత్రులు. అంటే సాయంకాలం వరకు నిజంగా పాపం చేస్తే, ఆ పాపాన్ని ఒప్పుకోకపోతే, ఆ పాపాన్ని కప్పుకొని చేస్తే దేవునితో శాశ్వతమైన ఎడబాటు, దాన్నే నరకం అని అంటారు. అంటే దేవుడు అరణ్యయాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎంత పవిత్రంగా ఉండాలి అనేది నేర్పిస్తున్నాడు. పాపము అన్నది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. మనకి దేవునికి మధ్య పాపం అనేది అడ్డుగోడగా నిలవబడుతుంది. దీన్నే యెషయా గ్రంథం 59లో రక్షింపనేరక ఉండనట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండనట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. రక్షింపనేరక ఉండనట్లు యెహోవా హస్తము కురుచు కాలే, విననేరక ఉండనట్లు యెహోవా చెవులు మందము కాలే, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. పాపం అనేది మనకి దేవుడికి మధ్య అడ్డుగోడ. అరణ్యయాత్రలో ఉన్న ఇశ్రాయేలుకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పాప పరిహార జలాన్ని తయారు చేసుకోండి, ఎందుకంటే పాపం చేస్తే నా దగ్గరికి రానివ్వను, కాబట్టి పాప పరిహార జలాన్ని బట్టైనా మిమ్మల్ని నేను క్షమిస్తాను అని దేవుడు ఒక దారిని ఏర్పాటు చేస్తున్నాడు, ఒక పరిష్కారాన్ని చూపెడుతున్నాడు తాత్కాలికంగా అరణ్యాత్రలో ఉన్నటువంటి వారి కోసం. ఇంతవరకు మనం ఏం చూస్తున్నామంటే, ఈ పాప పరిహార జలాన్ని తయారు చేసే వాళ్ళందరూ కూడా సాయంకాలం వరకు అపవిత్రులు అయిపోయారు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, ప్రధాన యాజకుడైన అహరోను ఉన్నాడు కదా, ఆయన మినహాయించి ఎలియాజరుకి అప్పగించడం ఏంటి, యాజకుడైన ఎలియాజరుకి అనే సందేహం రావచ్చు. ఎందుకంటే ఒకవేళ ప్రధాన యాజకుడైన అహరోను అపవిత్రుడయ్యారనుకో, దీంట్లో అపవిత్రుడు అవుతాడు కదా, అప్పుడు ప్రత్యక్ష గుడారంలో బలులు ఎవరివ్వాలి? పెద్దోడు అపవిత్రుడు కాకూడదు కదా. ఎలియాజరు ఎటు అపవిత్రుడు అవుతాడు సాయంకాలం వరకు, ఇంకొక వ్యక్తి ఉంటాడు, లేదా అహరోను దాన్ని సంపూర్తి చేస్తాడు. నాయకుడు ఎప్పుడు అపవిత్రుడు కాకూడదు అనేటువంటి ఉద్దేశం ఇది. కాబట్టి ఎలియాజరుకి అప్పగించాలి. ఎలియాజరు లేకపోయినా ఈతామారు ఉంటాడు, ఇంకొక ఆయన కొడుకు, ఆ రోజుకి ఎలాగోలా పని జరుగుతుంది. నాయకుడు ఎప్పుడు అపవిత్రుడు కాకూడదు అన్నది ఇక్కడ ఉన్నటువంటి భావం. ఇంతవరకు మనం దేన్ని చూస్తున్నాము అంటే, పాప పరిహార జలం కోసం భస్మాన్ని తయారు చేయడం, బూడిదను తయారు చేయడం. ఇక ఆ బూడిదని తీసుకొని అందులో పారేటువంటి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో కలిపినప్పుడు దాన్ని పాప పరిహార జలం అని పిలుస్తారు. దాన్ని ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలి అనే దానికి రెండవ భాగంలో చూసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, మరలా మొదటి నుంచి ఒక్కొక్క దానికి అర్థం ఏంటి అనే దాన్ని ఆలోచిద్దాం. 2వ వచనం, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు
ఎప్పుడును కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పము. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పెయ్యను తీసుకొని రావాలి. పెయ్య అంటే ఆవుదూడ, ఆవుదూడ ఆడది. మగదాన్ని కోడదూడ అని పిలుస్తారు, ఆడదాన్ని పెయ్యదూడ అని పిలుస్తారు కదా. ఎందుకు ఆడుదాన్ని తీసుకొని రావాలి అంటే, ఆడది ఈ పెయ్య ఇంకో బిడ్డకి జన్మనిచ్చేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. అంతేనా? ఆవు ఇంకో బిడ్డకి జన్మనిచ్చేటువంటి లక్షణం కలిగి ఉంటుంది, ఫలించేటువంటి లక్షణం కలిగి ఉంటుంది కదా. అంటే వయసు మీద పడిందో లేకపోతే గొడ్డుదో నడ్డిదో ముసలిదో కాకుండా బిడ్డకు జన్మనిచ్చే సామర్థ్యం కలిగినటువంటిది తీసుకుని రాబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడు సిలువెక్కించారు? 33.5 సంవత్సరాల వయసులో. అంటే యవ్వన ప్రాయం. యవ్వన ప్రాయం. యేసు ప్రభు పెళ్లి చేసుకొని పిల్లలను పుట్టించగలడు. కానీ ఆయన పెళ్లి చేసుకొని కుటుంబాన్ని సంసారాన్ని నడపడానికి రాలే. యేసు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, యవ్వన ప్రాయంలో, అంటే అంతకుముందు పెద్ద పెద్ద మేధావులకు, జ్ఞానులకు, తత్వవేత్తలకు అబ్బనటువంటి ఒక మాట, అందనటువంటి ఒక మాట, సాధ్యంగా అనేటువంటి ఒక మాట యేసు ప్రభు చెప్పాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను అంటే 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు ఇప్పుడు యేసు ప్రభు కంటే పెద్ద వయసు నాది, ఇప్పుడు దాటేసాను నేను ఎప్పుడో. అంటే నాకంటే చిన్న వయసులో ఎలా సాధ్యమైంది ఆయనకు అది? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఎలా సాధ్యమైంది? ఈ మాట ఎవరు చెప్పాలి అంటే, 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి చెబితే బాగుంటుంది. కానీ యేసు ప్రభు యవ్వన ప్రాయంలో ఎలా చెప్పగలిగాడు? తెలుగులో ఒక సామెత ఉంది, వృద్ధనారి పతివ్రత అని. వయసులో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, వయసు అంతా మంచాన్ని పడిపోయిన తర్వాత అప్పుడు అందరికీ నీతులు. వృద్ధనారి పతివ్రత అంటే వయసు అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటారు నీతులన్నీ, ఎందుకంటే ఇప్పుడు చేసేదానికి ఏమీ లేదు కాబట్టి. కానీ యేసు ప్రభు యుక్త వయసులో, యవ్వన ప్రాయంలో ఇంకెవరికి సాధ్యంగా అనేటువంటి మాట చెప్పాడు. ఈ మాట ఇంకెవరికి సాధ్యం కాదు, ఎప్పుడు సాధ్యం కాదు, ఒక్క యేసు ప్రభువుకు తప్ప. అంటే యేసు ప్రభు పెళ్లి చేసుకొని కుటుంబ వ్యవస్థని నడిపించాలి ఆయన. కానీ ఆయన దానికి నిర్ణయించబడలే, ఆ వయసులో సిలువ ఎక్కడానికి నిర్ణయించబడ్డాడు ఆయన. ఎర్రని పెయ్యను తీసుకోవాలి అంటే అర్థం ఏంటంటే, ఆయన పిల్లల్ని పుట్టించగలడు, కానీ తన జీవితాన్ని పాపుల కోసం సిలువ మీద అర్పించడం జరిగింది. పెయ్య అంటే ఇంకో జన్మనిచ్చేది అని. యేసు ప్రభు యవ్వన ప్రాయంలో ఉన్నాడు, వయసులో ఉన్నాడు, కానీ ఎవరి కోసం దాన్ని అర్పించాడు ఆయన? పాపుల కోసం, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న వాళ్ళ కోసం. కళంకం లేనిది అంటే ఎక్కడ కూడా లోపం ఉండకూడదు దానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శారీరకంగా ఎలాంటి లోపం లేదు ఆయనకి. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చు అని పాట పాడుతుంది షోలమ్మితి తన ప్రియుని గూర్చి. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చు. షోలమ్మితి ప్రియుడే అంత అందగాడైతే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు, యూదులు చాలా అందంగా ఉంటారు, యూదులు చాలా అందంగా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందగాడు, ఎక్కడ లోపం లేదు ఆయనలో. కళంకం లేనిదియో, రెండవదిగా మచ్చ లేనిదియో. మచ్చ ఉండకూడదు దానికి. మచ్చ అని ఎందుకు అంటున్నాడు అంటే, అది మొత్తంగా శరీరం అంతా ఎర్రగా ఉండాలి. శరీరం అంతా ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి. ఎరుపు అన్నది బలి, రక్తానికి సంబంధించింది. దాని శరీరంలో మచ్చ ఉండకూడదు, అంతా రక్తవర్ణంలోనే ఉండాలి, దానికి మచ్చ ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు
అలా ఒట్టు మీద నడుచుకుని పోతూ ఉంటే బాప్తీసం ఇచ్చే యోహాను అలా చూపించి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో చెబుతున్నాడు బాప్తీసం ఇచ్చే యోహాను. బలి పశువు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టక ముందే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక యేసు అని పేరు పెట్టు. ఎలా రక్షిస్తాడు పాపాల నుండి? బలి అయితేనే. పుట్టకముందే ఈయన బలి పశువు. బాప్తీసం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నాడు? ఆయన బలి పశువు అని చెప్తున్నాడు. ఆ ఎర్రని పేను, మచ్చలేని పేను చూసినప్పుడు మొత్తం ఎరుపు అంటే రక్తం. అంటే దాన్ని చూడగానే బలి పశువు, మచ్చ ఉండకూడదు. 3వ వచనం, మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగింపవలెను. ఎలియాజరుకు అప్పగించాలంట. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు పట్టుకున్నారు? ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని ఎవరికి అప్పగించాడు? ప్రధాన యాజకులకి కదా. ప్రధాన యాజకులు వచ్చారు కదా. ప్రధాన యాజకులు బంట్రౌతులు, ప్రధాన యాజకులు దివిటీలు పట్టుకొని యేసు ప్రభు గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తున్న స్థలానికి వచ్చాడు కదా. ఆ పేను తీసుకొని ఎవరికి అప్పగించాలి అంటే ఎలియాజరుకి, యాజకులకి అప్పగించాలి. ఇస్కరియోతు యూదా ఎవరికి అప్పగించాడు? ప్రధాన యాజకులకి అప్పగించాడు. తర్వాత యాజకులు ఎవరికి అప్పగించారు? అక్కడ ప్రధాన యాజకులు రోమీయులకు అప్పగించారు తీసుకుని వెళ్ళి కదా. ఇక్కడ చూడండి, మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి, ఒకడు పాలెం వెలుపలికి అంటే ఎలియాజరు కాదు, ఇంకొకటికి అప్పగించాడు ఎలియాజరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రధాన యాజకులు రోమీయులకు అప్పగించారు, మీరు సిలువెక్కించండి అని. సరిపోయిందా? ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. ఎవరి ఎదుట? ఎలియాజరు ఎదుట దాన్ని వధింపవలెను. ప్రధాన యాజకులు ఉన్నారా యేసు ప్రభుని సిలువెక్కిస్తూ ఉన్నప్పుడు? తలలూపుతున్నారు, గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ప్రధాన యాజకులు ఎదుట సన్నిధిని సభ ఎదుట ప్రభువైన యేసుక్రీస్తుని సిలువెక్కించారు రోమీయులు. ఎలియాజరు ఎదుట ఆ వ్యక్తి దానిని వధించాలి. 2 సరిపోయాయా? యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంచెం వ్రేలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. ప్రధాన యాజకులు ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కారుతూ ఉంది శిలువ మీద నుండి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెడుతూ ఉంటే ఈ దేవాలయంలో బలర్పించడానికి వచ్చారు కొంతమంది. వెంటనే ఆ దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగిపోయింది. అంటే యేసుప్రభు రక్తానికి దేవాలయానికి బలిపీఠానికి సంబంధం. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పేను దహింపవలెను. తర్వాత ఏం చేయాలి? దహించాలి. ఎలా దహించాలంటే దాని చర్మాన్ని, మాంసాన్ని, దాని రక్తాన్ని, దాని పేడని మొత్తం దహించాలి. ఏం మిగలకూడదు. అంటే కంప్లీట్ జడ్జిమెంట్, పూర్తి శిక్ష. ఏ భాగం మిగలకుండా పూర్తిగా దహించబడాలంటే పూర్తి శిక్ష, పూర్తిగా దహించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని కేక వేశాడంటే సమాప్తమైనదని చెప్పి ఆయన కేక వేసి ప్రాణం విడిచాడు. ఏమైనా మిగిలిందా? ఏం మిగల. మొత్తం ఈ ప్రపంచం మీదకి కుమ్మరించబడేటువంటి ఆ ఉగ్రతను అంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తాగేశాడు శిలువ మీద. దాన్ని సమాప్తం, ఇంకేమీ లేదు. మనం అనుభవించవలసినటువంటి శిక్ష ఇంకేమీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే సరిపోతుంది అంతే. ఎందుకంటే పూర్తిగా శిక్షను అనుభవించేశాడు ఆయన. అది దీని అర్థం. పూర్తిగా దహించాలి. యేసు ప్రభు శిక్షను పూర్తిగా అనుభవించేశాడు. 6వ వచనం, మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఇక్కడ చూడండి, ఆ యాజకుడు దేవదారు కర్ర అంటే బలమైనటువంటి వృక్షం. అది ఎందుకు దేవదారు కర్రను వేస్తున్నాడు అంటే, దేవుడు ఆదాముని, మానవ జాతిని ఎలా చేశాడు అంటే తన పోలికలో, తన స్వరూపంలో చేశాడు, తన ప్రతినిధులుగా చేశాడు. దేవదారు వృక్షం ఎంత బలంగా ఉంటుందో, ఎంత నిటారుగా అతిశయంగా ఉంటుందో అలా చేశాడు మానవుణ్ణి. అయితే వీళ్ళు ఏమైపోయారు? పాపం చేసి బలహీనులైపోయారు, పాపానికి దాసులైపోయారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. పైన ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా అని రాయబడింది కదా. ఆ ఆవు ఎప్పుడు కాడి మోయకూడదు. కాడి అంటే దాసత్వం, బానిసత్వం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఏ పాపము
అజమాయిషీ చేయలేదు, పరిపాలించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏదైనా వ్యసనం ఉందా? ఏ వ్యసనం లేదు ఆయన మీద. ఏ పాపానికి లోను గల ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు అరణ్యంలో శోధించబడుతున్నప్పుడు ఎన్నో రకాలుగా శోధించింది అపవాది. దేనికైనా లొంగాడా? దేనికి లొంగలే. గెలిచాడు ఆయన. ఎక్కడైనా ఓడిపోయి ఉంటే అప్పుడు అపవాది ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ప్రభుత్వం చేస్తుంది, కాడి మోపుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది కాడిని ఎత్తుకోలే, పాపమని కాడిని ఎత్తుకోలే. ఎలాంటి బలహీనత లేదు, ఎలాంటి వ్యసనం లేదు, ఎలాంటి పాపం లేదు. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరుగుదలలో పాపం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజం మధ్యలో నిలవబడి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ మానవ చరిత్రలో, భవిష్యత్తులో కూడా ఒకే ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకెవ్వరు చెప్పలేరు. నేను అంటున్నది మనుషుల గురించి కాదు, మొత్తం మతాల గురించి మాట్లాడుతున్నా. ఏ మతంలో కూడా వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఏ పాత్ర కూడా నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని అనలేడు. మీకు మాట చెప్తాను. మన బైబిల్లో తీతుకు రాసిన పత్రిక ఉంది కదా, తీతుకు రాసిన పత్రిక అది ఎవరికి రాస్తున్నాడు అంటే ఆయన తీతుని క్రేతు అనేటువంటి ఒక పట్టణాన్ని పంపించాడు. క్రేతు అనే పట్టణాన్ని పంపించాడు. అక్కడ సువార్త చేయమని, అక్కడ చర్చిని సరిదిద్దమని. ఆ క్రేతు ప్రాంతంలో పుట్టినటువంటి ఒక దేవుడు ఎవరంటే జీసస్ కాదు, జిఎస్ అనే దేవుడు. ఆ జిఎస్ అనేటువంటి దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు కథలుగా చెప్పుకుంటారు. ఎలాగైతే భారతదేశంలో హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, రకరకాల కథలు ఉంటాయో కథలు చెప్పుకుంటారో, అలా ఆ జిఎస్ అనే దేవుడి గురించి అద్భుతంగా చెప్పుకుంటారు వాళ్ళు. మా క్రేతులు పుట్టాడు ఆయన, గొప్ప దేవుడు ఈయన అని. గ్రీకు దేవుడు ఆయన. జిఎస్ అంటే గ్రీకు దేవుడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి స్త్రీలైనా సరే 5 నిమిషాల్లో వశపరుచుకుంటాడంట. అదే ఆయన టాలెంట్. చూసారా, మనకంటే పూర్వం పోకున్నట్టున్నాడు కదా. ఏంటంట ఆయన మహత్యం ఏంటంట, 5 నిమిషాలకి ఒక స్త్రీని వశపరుచుకుంటాడంట. ఇది దైవత్వమా, పూర్వంపోకుతనమా? పూర్వంపోకుతనమే కదా. కానీ క్రేతు ద్వీపంలో వాళ్ళు మా జిఎస్ ఎంత గొప్పోడంటే పలానా దేవతని 5 నిమిషాల్లో, పలానా దేవతని 2 నిమిషాల్లో, పలానా దేవతని 4 నిమిషాల్లో, పలానా దేవతని 3.5 నిమిషంలో అని గొప్పగా చెప్పుకుంటారంట వాళ్ళు. అలాంటి సంస్కృతిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే ఎవరికి భయం? మొట్టమొదట జిఎస్కి భయం. ఎందుకని? ఈయన 5 నిమిషాలు వశపరుచుకునేవాడు కాదు. ఈయన ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే తన హృదయం ఉందో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూసారా, 5 నిమిషాల్లోనూ అర్ధగంటలోనూ వశపరుచుకునే రకం కాదేనా. ఒక స్త్రీని మోహపు చూపు చూడకూడదు అంటే ఎవరు మొట్టమొదటి దొంగ అవుతారు? క్రేతు ద్వీపానికి సువార్త వెళ్తే మొట్టమొదటి దొంగ ఎవరు? జిఎస్, ది గ్రేట్ గాడ్ ఆఫ్ గ్రీక్ కల్చర్. దొంగ అవుతాడు, గజ దొంగ అవుతాడు, వ్యభిచారి అవుతాడు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. ఏం కార్యాలు? అన్ని వ్యభిచార కార్యాలు ఉన్నాయి కదా. అవన్నీ వ్యభిచారంగా పరిగణించబడతాయి, గొప్పతనంగా పరిగణించబడవు. కాబట్టి యేసుప్రభు రాకూడదు ఆ ప్రాంతానికి. యేసుప్రభు సువార్త వస్తే మొట్టమొదటి దొంగ జిఎస్. యేసుప్రభు రానంత వరకు జిఎస్ ఏమవుతాడు? గొప్ప దేవుడు అవుతాడు. యేసుప్రభు వచ్చాడా, ఫినిషింగ్ అయిపోయాయి, గజదొంగ అయిపోతాడు. కాబట్టి సువార్త వద్దు, మా వీధిలో సువార్త ప్రకటించకండి, యేసుప్రభు గురించి చెప్పకండి, మత ప్రచారం చేయకండి. ఎందుకని? మత ప్రచారం చేస్తే జిఎస్ దొంగ అవుతాడు, వ్యభిచారి అవుతాడు. నేనేం చెప్తున్నాను అంటే ఈ ప్రపంచం సృష్టించుకున్నటువంటి దేవుళ్ళు, దేవతలు పాపం అనే కాడిని మోస్తున్నటువంటి పెయ్యలు ఇవన్నీ. పాపం అనే కాడిని మోస్తున్న పెయ్యలు ఇవన్నీ. ఏ దేవుని కలిగిపెట్టు, ఏ దేవతను కలిగిపెట్టు, ఏదో ఒక కాడి ఎత్తుకునే మోస్తూనే ఉంటారు. కాడి లేకుండా నిటారుగా నడిచేటువంటి దేవుళ్ళు, దేవతలు లేరు ప్రపంచంలో. మనుషులు పక్కన పెడదాం, మందే ఉంది. కానీ కాడి లేకుండా నిటారుగా నడిచే దేవుడు, దేవత పాత్రని కనీసం సృష్టించలే. ఉన్నారు కాదు, కనీసం సృష్టించలే పాపం. ఎందుకని? అలాంటి వాడు ఉంటాడా? కనీసం ఇక్కడ కూడా తట్టలే. అలాంటి
ప్రపంచంలోని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి అపవాది 40 దినాలు ప్రభువైన యేసుక్రీస్తుని శోధిస్తే ఆయన గెలిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు తన మెడ మీదకి ఏ పాపం అనే కాడిని ఎత్తుకోకపోగా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నా కాడిని ఎత్తుకోండి, నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది, నేను దీన మనసు గలవాడిని సాత్వికుడిని కాబట్టి నా కాడి ఎత్తుకోండి అన్నాడు తప్ప ఆయన మీదకి ఏ కాడిని ఎత్తుకోలేదు. మిగిలినటువంటి దేవుళ్ళు దేవతలే ఎన్ని కాడులో పాపం. ఎప్పుడును కాడి మోయనిదియునైన పెయ్య కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఏ పాపం ప్రభుత్వం చేయలేదు. ఒకవేళ ఆయన కాడిని ఎత్తుకుని ఉంటే సిలువను మోయడానికి యోగ్యుడు కాదు. ఆయన ఏ కాడిని ఎత్తుకోలేదు కాబట్టి సిలువ మోయడానికి యోగ్యుడయ్యాడు ఆయన. తర్వాత ఎర్రని పెయ్య అని ఉంది కదా, ఎర్రని హెబ్రీ భాషలో ఎర్రని యాడమ్, ఎడోమ్ అని పిలుస్తారు. ఎదోమ్ అని ఉందా? ఎదోమ్ అని పేరుంది కదా, యాకోబు అన్న ఏసావు అన్నాడే, ఎర్రని వాడు లేదా రోమములు కలిగిన వాడు కాబట్టి ఎడోమ్ అని పేరు పెట్టారు, ఎదోమ్ అని. ఎదోమీయులు ఉన్నారా? యాడమ్ అంటే అర్త్ లేదా రెడ్ అర్త్, భూమి లేదా ఎర్రని భూమి అని యాడమ్ అంటే. యాడమ్ అన్నా ఎడోమ్ అన్నా రెండు ఒకే పదాలు, కొంచెం తేడా, అర్థాలు రెండింటికి ఒకటే, ఎరుపు అని. ఇక్కడ ఏ పెయ్యను తీసుకోవాలంట? ఎర్రని పెయ్యను. దీని అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడయ్యాడు, ఎడోమ్ అయ్యాడు, యాడమ్ అయ్యాడు, రెండవ ఆదాం అయ్యాడు. ఎందుకని? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవానిని మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు గ్రంథకర్త. కాబట్టి ఆ పిల్లలు అంటే మానవులందరూ రక్తమాంసములు గలవారైనందున అంటే పాపానికి లోనయ్యారు కాబట్టి శరీరంలో ఉండి మరణము యొక్క బలము గలవాని అంటే అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా అంటే దేవాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడంటే మనిషి అయ్యాడు, యాడమ్ అయ్యాడు. యాడమ్ని ఎరుపు అర్త్, రెడ్ అర్త్ అని వస్తుంది కదా, అంటే దేవాదేవుడు నరావతారిగా వచ్చాడు అన్నదానికి పోలికిది ఎరుపు, ఎర్రని పెయ్య. అంటే 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి పదం ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా చూపెడుతుంది, ఎలా ఛాయగా ఉంది అన్నదానికి ఇంత వివరించాను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని, అంటే దేవదారు కర్ర అంటే బలమైనది. దేవుడు మానవుని చేసినప్పుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేశాడు, ఉన్నతంగా గొప్పగా చేశాడు. అయితే మానవుడు పాపం చేసిన తర్వాత బలహీనుడయ్యాడు, పాపానికి దాసుడయ్యాడు కదా. దేవదారు కర్ర ఇక్కడ దహించబడుతూ ఉంది. బలమైన దేవుని సృష్టి అయిన మానవుడు బలహీనుడైపోయాడు. దాని గుర్తుగా దేవదారు కర్రను అందులో వేయి. ఎవరైతే ఈ బూడిదను ఉపయోగించి పాప పరిహార జలాన్ని ఉపయోగించి మరలా పవిత్రులు అవుతారో వాళ్ళు మరలా బలాన్ని పుంజుకుంటారు అనే దానికి గుర్తుగా. రెండవదిగా హిస్సోపు మొక్కను వేయి. హిస్సోపు మొక్క అన్నది పరిశుద్ధతకు, కడిగేదానికి, ఎలాగైతే బూజు తుడుస్తారో, ఎలాగైతే కుష్ఠరోగిని కడుగుతారో అలా కడిగేదానికి గుర్తుగా హిస్సోపు మొక్కను వేయి అందులో. మూడవదిగా రక్తవర్ణపు నూలు అంటే బలికి సంబంధించింది. ఆ రక్తవర్ణం ఎలాగొచ్చిందంటే కొన్ని జీవులు చనిపోయాయి కాబట్టి ఆ రక్తంలో నానబెట్టారు కాబట్టి రక్తవర్ణపు నూలుని అందులో వేయి. ఈ మొత్తం బూడిదంతటిని తీసుకొని పవిత్ర స్థలంలో ఉంచితే ఆ బూడిదలోనికి పారేటువంటి జలాన్ని, పారే జలం అంటే పారే జలాన్ని ఇశ్రాయేలీయులు ఏమని పిలుస్తారు అంటే జీవజలం అని పిలుస్తారు. పారే జలాన్ని ఏమని పిలుస్తారు? జీవజలం అని పిలుస్తారు. మనం అంటూ ఉంటాం కదా, పారే నీళ్ళలో దోషం ఉండదు అని. నీళ్లు నిలవబడ్డాయనుకో కుళ్ళిపోతాయి, నీళ్లు పారుతూ ఉన్నాయనుకో తాగేదాన్ని పనికి వస్తాయి కదా. అలాగే పారే నీళ్ళు అంటే పైన ఏదో చెరువు ఉండాలి, లేకపోతే వర్షం పడి ఉండాలి, అలా నీళ్లు పారుతూ ఉంటే వాటిని జీవజలం అని అంటారు. నిలవబడిపోతే మృతమైన నీళ్ళు అని అంటారు. నిలవబడి ఉండకూడదు. అలా పారే నీళ్ళు తీసుకొని ఆ బూడిదతో కలిపినప్పుడు అది పాప పరిహార జలంగా ఎంచబడుతుంది.
అంటే ఈ బూడిద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం అయితే, ఆయన సిలువ కార్యం అయితే, ఈ పారే నీళ్లు పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోతూ, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు, ప్రతి సందర్భంలో పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు అని చెప్పాడా లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయినటువంటి 10 రోజులకి, అంటే 40 రోజులు ఆయన వారికి కనబడుతూ అనేకమైనటువంటి ప్రమాణాలు చూపించి తను సజీవుడిగా కనబరుచుకున్నాడు. 40 రోజులు ఆయన వెళ్ళిపోయినటువంటి 10వ రోజు, అంటే 50వ రోజు పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు శిష్యులు సంపూర్ణులయ్యారు. అంతవరకు పిరికి వాళ్ళు, బలహీనులు ఆ మేడగదిలో ఉన్నారు, బిక్కు అంటూ ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గురించి వీరికి ధైర్యాన్ని ఇచ్చాడో, అప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నారు సువార్త. కొన్ని వేల మందికి సువార్త చెప్తున్నాడు పేతురు. ఏ పేతురు? 3 సార్లు పొంకినటువంటి పేతురు ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయనే క్రీస్తు, ఆయనే రక్షకుడు, మీరంతా రూఢిగా తెలుసుకోవాలని. అంటే ఈ బూడిదలోనికి పారే నీళ్లు కలిసినప్పుడు అది పాప పరిహార జలంగా పరిగణించబడుతుంది. ఇశ్రాయేలీలు పాప పరిహార జలం అనే దాన్ని తయారు చేసుకొని ఆ పాప పరిహార జలాన్ని వాడేవాళ్ళు. ఎంతవరకు? ఈ పోలికలు ఏవైతే ఉన్నాయో, ముంగుర్తులు ఏవైతే ఉన్నాయో, ఈ ముంగుర్తులు నెరవేర్పైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి సిలువలో ప్రాణం పెట్టేంత వరకు ఈ పాప పరిహార జలాన్ని వాడారు. అయితే క్రొత్త నిబంధనలోకి వస్తే యోహాను పత్రిక 1వ అధ్యాయం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. పాత నిబంధనలో పాప పరిహార జలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి ముంగుర్తు. అక్కడ పాప పరిహార జలాన్ని తయారు చేసే విషయంలో వాడినటువంటి ప్రతి పద్ధతి, ప్రతి వస్తువు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపెడుతూ ఉంటే, ఆ నీడలో, ఆ ఛాయలో పాత నిబంధన ప్రజలు బ్రతికారు. అయితే నిజ స్వరూపమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఆ రోజు ఎవరైతే పాపం చేశారో వాళ్ళ మీదకి ఆ జలాన్ని ప్రోక్షించేవారు, చల్లేవాళ్ళు. అయితే ఈరోజు ప్రతిసారి మనం ప్రోక్షించుకోవటంలే, ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం. పాత నిబంధన అంటే ఛాయ, నీడ. మనం నిజమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ రక్తంలో కడగబడ్డాం. ఇది మన ధన్యత. అది పాప పరిహార జలం అయితే, ఇది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి. మీకు 2వ భాగంలో చెప్తాను. పాప పరిహార జలం అన్ని రకాల పాపాలను తీసివేయలేదు, కొన్ని రకాల పాపాలనే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి. యేసుక్రీస్తు రక్తం తీసివేయలేనటువంటి పాపం అంటూ ఏది ప్రపంచంలో లేదు ఇప్పటి వరకు. ఏ పాపం అయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం తీసివేస్తుంది, కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తం తీసివేయలేనటువంటి ఒకే ఒక్క పాపం ఏంటంటే యేసుక్రీస్తును నమ్మకపోవడం. యేసుక్రీస్తును నమ్మకపోవడం అనే పాపానికి విరుగుడు లేదు, క్షమాపణ లేదు. అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? యేసుక్రీస్తును నమ్మకపోవడం అనే పాపానికి విరుగుడు లేదు, క్షమాపణ లేదు. కానీ ఎలాంటి పాపి అయినా సరే యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే, ప్రతి పాపం యేసు ప్రభు రక్తం కడిగి పవిత్రంగా చేస్తుంది. ఎలాంటి పాపి అయినా సరే. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు, అన్నా నేను ఎంత పాపినంటే నా పాపాన్ని దేవుడు కూడా క్షమించడన్నా అంటూ ఉంటారు. సారీ, ఆ మాట అనొద్దు. ప్రతి పాపం నుండి యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మనం చనిపోయేంత వరకు మనకు అవకాశం ఉంది. చనిపోయేంత వరకు ఒప్పుకో, పశ్చాత్తాపడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రులుగా చేస్తుంది. కొంతమంది ఆ భారం ఎక్కువైపోయి, ఆ దోషారోపణ ఎక్కువైపోయి
ఇక నన్ను దేవుడు కూడా క్షమించడని ఆత్మహత్య దాకా వెళ్తున్నారు, చంపుకుంటున్నారు. చంపుకోవద్దు, ఎటు చనిపోతాం. అయితే నీకై నువ్వు చంపుకోవద్దు. దేనికి భయపడుతున్నావు? మనుషులకు తెలిసిందనే కదా, బయటపడిందనే కదా. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. వాళ్ళు కూడా పాపం చేస్తుంటారు, అంతేనా? ఇప్పుడు నేను ఏమా పాపం చేసామంటే నేను పాపం చేయట్లేదా? నేను పాపం చేసినండి కదా. ఇది మానవ నైజం. ఒకడు బయటపడినప్పుడు వాని గురించి మాట్లాడతాం, మానవ నైజం. నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడతావు, మానవ నైజం. కానీ మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడే, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారే, ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులారా, మీరు అపవిత్రులుగా ఉండకండి, పాపులుగా ఉండకండి. మీరు ఎప్పుడైతే అపవిత్రులు అవుతారో, పాపులు అవుతారో, పాప పరిహార జలం ఇలాంటి పెయ్య ఇంకొకటి ఉండదు. దీన్ని వెతికి పట్టుకోవాలి. ఈ పెయ్యి బూడిను పారే నీళ్ళలో కలిపినప్పుడు పాప పరిహార జలం అవుతుంది. దీన్ని చిలకరించుకున్నప్పుడు మీ అపవిత్రత పోతుంది. అంటే ఈ అరణ్యంలో ఉన్న మీరు పవిత్రులుగా ప్రయాణం చేయాలి తప్ప, పరిశుద్ధులుగా ప్రయాణం చేయాలి తప్ప, పాపులకి వాగ్దాన దేశాన్ని ఇవ్వను. ఎందుకని పాప పరిహార జలాన్ని ఇస్తున్నాడు అంటే, అరణ్యంలో ఉన్నట్టు ఇశ్రాయేలుకి వాగ్దాన దేశంలోకి ఎవరు రావాలి? అపవిత్రులు కాదు, పవిత్రులు రావాలి. కనుక పాప పరిహార జలాన్ని ఇస్తున్నాడు. ఈ యాత్రలో మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం. ప్రతినిత్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించి ప్రతి పాపాన్ని మనం కడుక్కోవాలి. ప్రతినిత్యం పాపాన్ని ఒప్పుకోవాలి. మన సమస్య ఏంటంటే పాపం. నా సమస్య పాపమే, మీ సమస్య పాపమే. ఈ భూమి మీద రక్త మాంసంలో ఉన్న మనందరి సమస్య పాపం. కానీ చాలామంది తెలియటం లేదు. ఎవడైతే బైబిల్ దగ్గరికి రాడో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం దగ్గరికి రాడో, వాడికి రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ఎవడైతే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అర్థం చేస్తుంటాడో, వాడికి ఉండే ఒకే ఒక్క సమస్య, ప్రధాన సమస్య పాపం, అంతే. నేను యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో చాలా రకాల సమస్యలు ఉండేటివి అనుకునేవాడిని. యేసుప్రభు దగ్గరికి వచ్చే కొద్దీ జరిగే కొద్దీ ఒకటే సమస్య వెంటాడుతుంది, అది పాపం. అయ్యో నేను పాపినే. ఆయన దగ్గరకు వచ్చే కొద్దీ పాపాలు బయటపడతా ఉంటాయి, ఒప్పుకునే కొద్దీ బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఓట. మానవ హృదయం అనేది ఏంటి? ఓటలో నీళ్ళు అయిపోతాయా? ఓటలో నీళ్ళు అయిపోవచ్చు. ఈ ఓటలో పొరపాటును కూడా పాపం అయిపోదు. మనం కోమాలో ఉన్నా సరే ఈ ఓట వస్తూనే ఉంటుంది. కాబట్టి యేసుప్రభువుని అర్థం చేసుకుంటే మన ప్రధాన సమస్య పాపం. ఇశ్రాయేలీయులకు దేవుడు పాప పరిహార జలాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలులారా, మీరు అపవిత్రులైతే వాగ్దాన దేశాన్ని ఇవ్వను. ఈ అరణ్య యాత్రలో మీరు అపవిత్రులైతే ఈ పాప పరిహార జలాన్ని తీసుకోండి, పవిత్రులు కండి. ఒక దేశాన్ని అపవిత్రులకు ఇవ్వకపోతే మరి పరలోకాన్ని అపరిశుద్ధులకు దేవుడు ఎందుకు ఇస్తాడు? కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చాలామంది ఏమంటారు అంటే, అదేంటండి అప్పుడు బాప్తీసం తీసుకున్నాం కదా, పాపాలు క్షమించబడ్డాయి కదా, పదే పాపలు అంటావేంటి? పాపాలు పోయాయి కదా. చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, అన్నా పదే పాపాన్ని ఒప్పుకోవడం ఏంటన్నా? బాప్తీసం తీసుకున్నాం 10 సంవత్సరాల క్రితం, పాపాలు పోయినలే, మరలా పాపులేంటి? అయితే విను, నీకు గుండె జబ్బు ఉంది, స్ట్రోక్ వచ్చింది, హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్ళారు, ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, బ్రతికావు. మరి మెడిసిన్ తీసుకోవా? ఈ గాయం మానొద్దా? మరలా స్ట్రోక్ రాకుండా ఉండాలి కదా. ఆపరేషను 5 గంటలకు అయిపోతుంది, 5 గంటలకు 6 గంటలకు అయిపోతుంది. తరువాత నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ కోర్సు వాడాలా, అవునా? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా కొనసాగడానికి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయన్నది.
రెండు భాగాలు ఇది. పరిశుద్ధత అంటే ఒకటి పరిశుద్ధపరచబడ్డాం ఎప్పుడు బాప్తీసంలో, పాపాలన్నీ పోయాయి. రెండు పరిశుద్ధులుగా కొనసాగాలి. పరిశుద్ధులుగా కొనసాగడం అంటే అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు పాపాలు ఒప్పుకొని ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తూ మనల్ని మనం కడుక్కుంటూ పోవాలి. హార్ట్కి ఆపరేషన్ చేశారండి, సక్సెస్ అయింది, యాహూ అంటే కుదరదు. కుదురుతుందా? కోర్స్ ఉంటుంది. తర్వాత పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పదే పదే దాన్ని చెక్ చేయించుకుంటూ ఉండాలి కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకున్నావు, దాని అర్థం ఏంటంటే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని ఆ రోజు బాప్తీసం తీసుకున్నావు, పాత జీవితాన్ని వదిలిపెట్టాము. అలా బాప్తీసం తీసుకోగానే పుట్టుకొని పోయావు అనుకో, సంతోషం. పోలేదే, బయటకు వచ్చామే. ఎక్కడ తిరుగుతున్నావు? ఈ పాపపు లోకంలో తిరుగుతున్నావు. లోకంలో పాపం ఉందా? మనలో కూడా పాపం ఉందా? లోకంలో కంటే ఇక్కడే ఎక్కువ ఉంది కదా. బయట పాపం ఉంది, లోపల పాపం ఉంది. మన నెత్తి మీద ఎవరున్నారు? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహాలు ఉన్నాయా? అపవాది సైన్యం ఉందా మన మీద నిఘా పెట్టి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా నొక్కుదామని ఉన్నారా? మరి ఇన్ని పోరాటాల మధ్య ఎప్పటికప్పుడు మాలిన్యం మన లోపలికి వస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ మాలిన్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడుక్కుంటూనే ఉండాలి. అది దీని అర్థం. మనం పాపం లేని వారం అని చెప్పుకునేలా మనం అబద్ధీకులు, మోసగాళ్ళమే. దేవుని కూడా అబద్ధీకునిగా చేస్తున్నామని చెప్తున్నాడు ఇక్కడ. కాదు, ఎప్పటికప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి, ఆయన ముఖ దర్శనం చేసేంత వరకు. అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఎప్పటికప్పుడు ఆ పాప పరిహార జలాన్ని బట్టి తమను తాము శుద్ధి చేసుకుంటూ ఉండాలి, వాగ్దాన దేశానికి వచ్చేంత వరకు. మనం ఆయన ముఖ దర్శనం చేసేంత వరకు, ఆయన గాయాలను ముద్దాడేంత వరకు ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తూనే ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా కొనసాగాలి. ఇశ్రాయేలీయులకు లేనటువంటి భాగ్యం, ఇశ్రాయేలీయులకు లేనటువంటి భాగ్యం మనదే. ఇశ్రాయేలీయులు ఆ గుర్తులతోనే, ఆ చిహ్నాలతోనే, ఆ ఛాయలోనే, ఆ నీడలోనే బ్రతికారు. ఈ ఎర్రని పేయను తీసుకొచ్చుకొని ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు కలిగిన ఎర్రని పేయ దొరకదు. అదైనా దొరకొచ్చేమో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకొకడు లేడు. సంఖ్యాకాండం 19లో చెప్పినటువంటి లక్షణాలు కలిగిన పెయ్య దొరకదు. కాబట్టి ఇశ్రాయేలు సమాజంతో చెప్పు మీరు, వాళ్ళు వెతికి తీసుకొని వచ్చుకుంటారు, వాళ్ళు వెతికి తీసుకొని వచ్చుకుంటారు. ఒకవేళ అదేనా దొరుకుతుందేమో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకెక్కడ లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన బలి అయిపోయింది, శాశ్వతం. ఏ ప్రాంతంలోనైనా ఏ కాలంలోనైనా వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నన్ను కడుగు అంటే కనుక ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఒక్కసారి చేయబడినటువంటి బలి శాశ్వతంగా యుగాంతం వరకు ఉండేటువంటి ప్రోక్షణ రక్తం. తండ్రి ఇంతవరకు సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో నిష్కలంకమైన, మచ్చలేనటువంటి, ఎప్పుడు కాడిపోయినటువంటి ఎర్రని పేయను తీసుకుని వచ్చి దానిని ఎలియాజరు ఎదుట వధించి దాన్ని భస్మం చేసి ఆ బూడిదను పారేటువంటి నీళ్ళలో కలిపి పాప పరిహార జలంగా ఇశ్రాయేలుకి, అరణ్యంలో ఉన్నటువంటి యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి మీరు ఇచ్చారు. వాగ్దాన దేశానికి అపవిత్రులు రాకూడదని వారిని పవిత్రపరచడానికి పాప పరిహార జలాన్ని ఇచ్చారు. నా తండ్రి, అంతకంటే శ్రేష్టమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మెడ మీద ఏ కాడి పెట్టబడలే, ఎప్పుడు పాపానికి లోను కాలే, ఆయనలో ఏ పాపం లేదు, యుక్త వయసులో భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన రక్తంలో నన్ను నేను కడుక్కుంటూ ఆయన ముఖదర్శనం చేసేంత వరకు ఈ లోకయాత్రలో సాగేటువంటి భాగ్యాన్ని నాకు మీరు అనుగ్రహించినందుకై మీ కృతజ్ఞతలు. ఇశ్రాయేలులైతే ఆ ఛాయలో, నీడలోనే బ్రతికారు. కానీ నేను నిజ స్వరూపమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగంలో ఆయన రక్తాన్ని ప్రోక్షించుకుంటున్న నా జీవితంలో ప్రభువా ఎంతటి భాగ్యం నాది. ఆ రోజు ఇశ్రాయేలు వెతికి తెచ్చుకున్నారు ఎర్రని పేయను, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను వెతికాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడని చెప్పడం ద్వారా నన్ను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెతికాడు. పాత నిబంధనలో అయితే ఇశ్రాయేలు ఎర్రని పేయను వెతుక్కున్నారు అందరు కలిసి. కానీ కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని వెతికాడు. ప్రభువా ఎంతటి భాగ్యం నాది, ఎంతటి చరిత్ర నాది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి ఈరోజు నేను ఉచితంగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేయబడ్డాను. ఇంతటి రక్షణ ప్రణాళికలోనికి నన్ను తీసుకుని వచ్చినందుకే ఏమిచ్చిన రుణొస్తుంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.